దూరం చేయాలంటే ఎన్నికలు ఖర్చు పెట్టాలి. ఎన్నికలు ఖర్చు పెట్టినప్పుడు బీఫామ్ ఇచ్చేటప్పుడు బీఫామ్ ఇస్తే కూడా నేను వద్దనే స్థాయికి తీసుకొచ్చినట్టు రాజకీయాలు మనం అటు ఆంధ్రప్రదేశ్ లో చూసినాం, తెలంగాణ ప్రాంతాల్లో చూస్తున్నాం, ఇంకా జరుగుతా ఉంది. అది ఈసారి భవిష్యత్తులో మరి రాజకీయాలు ఇప్పుడు మీరు ప్రస్తావన చేశారు, ఏదైతే తెలంగాణలో అన్యాయం జరుగుతా ఉంది, కాపు గాని మున్నూరు కాపు గాని ఇక్కడ ఏదైతే ఉన్న సామాజిక వర్గం దాదాపు 20 నుంచి 25% మధ్య ఉంటారు, సెటిలర్స్ గాని అంత కలిపితే. అయితే కులాన్ని విడగొట్టిన ఘనత రాజకీయ నాయకులది. ఇప్పుడు ఒక వెలమ సంఘమో, ఒక గౌడ సంఘమో, ఒక చౌదరి సంఘమో, ఒక రెడ్డి సంఘమో, ఒక బ్రాహ్మణ సంఘమో, ఏ సంఘాలైనా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒకటిగా ఉంటే కాపుల్లో 5 వర్గాలు గర్జించి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు అని రకరకాల దీంట్లో రిజర్వేషన్ ఇచ్చేసి అక్కడ తూర్పు కాపుకో రిజర్వేషన్, ఇక్కడ మున్నూరు కాపుకో రిజర్వేషన్, అదేవిధంగా ఈ మధ్య బలిజలకి సెపరేట్ అని, తూర్పు కాపుకి సెపరేట్ కార్పొరేషన్ అని, లేదంటే ఇక్కడ మున్నూరు కాపు సెపరేట్ కార్పొరేషన్, ఇక్కడ మళ్ళా కాపుకి సెపరేట్ కార్పొరేషన్ అని రాజకీయంతో తెలివిగా 25% ఉన్న కాపుల్ని 5% గా చీల్చిన ఘనత రాజకీయ వర్గాలది. అయితే ఒక్కటిగా ఉంటే భయం జనాలకి, ఏంటంటే కాపులు రాజ్యాధికారం వైపు వెళ్తారు, రాజ్యాధికారం వైపు వెళ్తే తిరిగి వెనక్కి చూడదు సమాజం అనే సిస్టమ్ లో విడగొట్టారు. దాన్ని మనం మరొకసారి ఆలోచిద్దాం. అంటే ఎందుకని ఇక్కడ పరిస్థితి కొనసాగింది? తక్కువ % ఉన్న వైపు రాజ్యాధికారం వైపు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు మన సోదరుడు మల్లన్న ఉన్నాడు, బీసీ స్లోగన్ అనేది తీసుకున్నాడు. బీసీలు తెలంగాణలో రాజ్యాధికారం రావడానికి అసలు అవకాశం ఉందంటారా? అంటే ఆంధ్రప్రదేశ్ 1956 కలిసి ఉన్న రోజుల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చూస్తే దేశంలో అనేక రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలు బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాలే. చూసినాం ఇప్పటి వరకు కూడా. తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక బడుగు కేసీఆర్ సాయంగా ఒక ఎస్సీ ముఖ్యమంత్రి చేస్తాడు, చేయలే. బీసీలు అయితే బీసీలు ఎక్కడని అంటాడు ఆయన. బీసీలు బీసీలు ఆడున్నారు, ఎక్కడున్నారు అనేటువంటి ప్రశ్న వేస్తుంటాడు. సో సహజంగా పాలకులు బీసీలు లేరా? బలంగా ఉన్న 130 కులాలు ఉన్నప్పుడు కూడా బీసీల నినాదం ఎక్కడిది, బీసీలు ఆడున్నారని అనేక సందర్భంలో కేసీఆర్ అన్న సందర్భాలు ఉన్నాయి. సో సాధారణంగా అటువైపు ఇటువైపు చూసినా బడుగు బలహీన వర్గాలను, బీసీ వర్గాలని లేదా కాపు వర్గాలని, వాటిలో బలంగా ఉన్న కాపు వర్గాలని రాజకీయంగా దూరం పెడుతున్నటువంటి వాతావరణం చూసినాం. మిగతా వాళ్ళని చేరదీస్తారు, కాపులను దూరం ఉంచుతారు. ఎందుకంటే కాపునికి ఒక సహజంగా పుట్టినప్పటి నుంచి కూడా సహజమైనటువంటి రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రధానమైన వృత్తి. వ్యవసాయం చుట్టూ అనేక ఉపకులాలు, ఉపవృత్తి కులాలు పనిచేస్తూ ఉంటాయి. ఒకడు వ్యవసాయం చేసిందంటే వాటితో పాటు అనేక రకాల వ్యక్తులు అవసరం. అంటే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి వృత్తి కులాల వాళ్ళు చాలా మంది ఆ వ్యవసాయం చేయడానికి ఉంటారు. కాబట్టి ఆ సంఘాలు, ఆ వర్గాలందరూ కూడా నాయకుడు ఎదిగినటువంటి వ్యక్తి కాపువాడు. సో కాపుకి సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. హిస్టారికల్ గా చూస్తే పోరాట పటిమ ఉంది, సైన్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సైనాధికారులు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని చూసి మిగతా వర్గాల్లో ఒక రకమైనటువంటి భయం చూసుకొని వీళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది, దగ్గరికి తీస్తే మాత్రం రాజ్యాధికారం వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, మెజారిటీ వర్గం. ఎందుకంటే మనం చరిత్రలు చూస్తే గోదావరి బెల్ట్, కృష్ణా బెల్ట్ కాపులు ఎస్టాబ్లిష్ అయ్యారు. కాపు వేసినంత నీళ్ళు, అంటే మన సింధు నాగరికతకు దూరం వెళ్తే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నాగరికత పెరిగింది, నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కాపులు నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి అయినా, ఇక్కడ ఆదిలాబాద్ అయినా, నిజామాబాద్ అయినా, కరీంనగర్ అయినా, వరంగల్ అయినా, ఖమ్మం అయినా, బెల్ట్ గోదావరి బెల్ట్ నే నీకు దాదాపు 60-70% కాపులు కనిపిస్తారు. కృష్ణా బెల్ట్ లో కూడా ఉంటారు. నువ్వు కర్ణాటక చూసుకుంటే మహారాష్ట్ర దగ్గర నుంచి కర్ణాటక నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల వరకు కూడా కాపు సామాజిక వర్గం. అంటే కాపు అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు. నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వ్యవసాయం ఉంటుంది. కాబట్టి ఆ వృత్తి చేసుకునే వాళ్ళందరూ ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ అయ్యారు. కాబట్టి ముందు ప్రధాన వృత్తిని చేపట్టి తర్వాత రాజకీయంగా అన్ని రంగాల్లో చదువుకున్నారు, విద్యావంతులు అయ్యారు, మేధావులు అయ్యారు, ఇలాంటి జర్నలిస్టులు అయ్యారు, నాయకులు అయ్యారు. ఈ వర్గాలను చూసి మిగతా వర్గాలు ఒక రకమైనటువంటి భయాందోళనకు గురై వీళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది అనే కోణంలో మీరు అన్నట్టు విభజించు పాలించే సూత్రాన్ని పాటిస్తున్న సందర్భంలో 2 రాష్ట్రాల్లో చూస్తున్నాం. బట్ దీనికి ఏంటంటే ఈ సమాజం కూడా ఈ చైతన్యం కావాలి, ఈ సామాజిక వర్గం కూడా చైతన్యం కావాలి, ఇతర వర్గాల నుంచి కలిసి నడవాలి.